మకర రాశ్యాధిపతి శని. అలాగే మకరం నుంచి షష్ఠ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. మే 15, 2025 నుంచి మకర రాశి వారికి షష్ఠ గురువు సంచారం. ఇందులో ప్రధానంగా తృతీయాధిపతి వ్యయగురుడైనటువంటి స్థానంలో శని సంచారం. ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం సంపూర్తిగా సువర్ణమూర్తిగా ఉన్నా కూడా మీకుగా కొంత కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి. మాటల విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ప్రస్తుతము ఏదైనా ధన సమృద్ధి నిల్వ చేసుకునే విషయంలో కానీ కొంత కన్విన్స్ నేచర్ అనేది మీకు లోపిస్తూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఈ 2 విషయాల్లోనూ జాగ్రత్త అవలంబించాలి అంటే మీరు గురువు యొక్క ఆరాధన చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వందే జగద్గురు ఆయన వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఏ పని తలపెట్టినా కూడా కొంత ఆగి ముందుకు వెళ్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. శ్రవణ నక్షత్ర జాతకులకు, ఉత్తరాషాఢ వారికి పూర్తిగా వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది. ధనిష్ట నక్షత్రం వారికి పూర్తిగా నరసింహస్వామి ఆరాధన ఈ సమయంలో చాలా మంచిది. 60 ఏళ్ల పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే శని మహాదశలో సగభాగం అయిపోయి అంతర్దశలో ఇంకా చివరి భాగంలో ఉన్నవారైతే కనుక నరసింహస్వామి ఆరాధన చేసుకోండి. ఆపరేషన్స్ లాంటివి అవి కూడా మీకు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే సంతాన విషయంలో మాత్రం ఆలోచన ఉంటుంది. అపనిందలు అవమానాలకి తావివ్వకుండా మీరు మౌనంగా ఉండి మాట్లాడకుండా ఉండడం అనేది మేలు. ఏ సమస్య వచ్చినా కూడా ముందు మాట విసరకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం వలన షష్ఠగురుడు వలన అపనిందల అవమానాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎంత సువర్ణమూర్తిగా వచ్చినానండి మనం దైవతారాధన చేసుకోవాలి. అలాగే మన ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు ఉంటేనే ఏదైనా కూడా అక్కడ సరి అయిన ఫలితాలు మనకి లభిస్తూ ఉంటాయి. ఇక జాతక చక్రంలో కూడా గురువు యొక్క స్థితిని బట్టి మిగిలిన విషయాల్లో మీరు ఆరోగ్యంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ కొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఎట్టకేలకు కూడా మకర రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ఉంది. అది నిలబెట్టుకోవడానికి విష్ణు సహస్రనామం, నరసింహ సహస్రనామం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం అనేది మేలు. దానితో పాటుగా పంచముఖి ఆంజనేయ స్వామి స్తోత్రాలు, హనుమత్ చాలీసా చదువుకోవడం అనేది మంచిది.